చిన్నపిల్లల్లో గనేరియా వ్యాధి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి? జనరల్‌గా చిన్నపిల్లల్లో గనేరియా వ్యాధి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ప్రెగ్నెన్సీ టైంలో మదర్‌కి అంటే తల్లికి ఏదైనా గనేరియా లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు, నార్మల్ టైం అంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డెలివరీ అంటే ప్రసవం సమయంలో ఈ బర్త్ కెనాల్ అప్పుడు పాస్ అవుతున్నప్పుడు జనరల్‌గా ఈ గనేరియా క్రిములనేవి జనరల్‌గా మనకి వెజైనాలో ఉన్నప్పుడు జనరల్‌గా ఈ క్రిములనేవి జనరల్‌గా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఆ పిల్లకి ఎఫెక్ట్ అవ్వటం అంటే ఆ పుట్టబోయే బిడ్డకి ఈ గనేరియా వ్యాధి ఎఫెక్ట్ అవ్వడం అనేది జనరల్‌గా జరుగుతూ ఉంటుందండి. సో ఇదే ఒక ముఖ్య కారణం. రెండో కారణం ఏంటంటే పుట్టిన తర్వాత చిన్నపిల్లల్లో జనరల్‌గా ఎవరైనా ఆయాలు కానీ లేదంటే బయట పిల్లలు బయట ఇంట్లో ఉండే ప్రాపర్గా కేర్ తీసుకునే వాళ్ళు ఎవరైనా కేర్ టేకర్స్ మీద మనం ఈ పిల్లల్ని వదిలినప్పుడు వాడే ఈ డైపర్స్ వల్ల కానీ అండర్వేర్స్ వల్ల కానీ అన్హైజీనిక్ మెషర్స్ ఏదైనా పాటిస్తే జనరల్గా ఈ గనేరియా క్రిములు అనేది రావడానికి ఒక రెండో కారణంగా మనం చెప్తూ ఉంటామండి. సో ఫస్ట్ కారణం ఏంటంటే ఒక ఇన్ఫెక్టెడ్ మదర్కి ఈ గనేరియా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే ఆ బర్త్ టైంలో ఆ గనేరియా క్రిములు అనేవి జనరల్గా ఈ పిల్లలు ట్రాన్స్మిట్ అయ్యేది ఒక ఆప్షన్ అయితే, రెండో ఆప్షన్ ఏంటంటే ఈ పుట్టిన తర్వాత చిన్నపిల్లల్లో ఈ హైజీనిక్ మెషర్స్ అనేవి ప్రాపర్గా పాటించకపోవటం వల్ల ఆ కేర్ టేకర్స్ కానీ ఇంట్లో ఉండే ఆయాలు కానీ సరిగ్గా ప్రాపర్గా పట్టించుకోకపోవటం వల్ల ఈ గనేరియా రావడానికి అయితే ముఖ్య కారణంగా మనం చెప్తూ ఉంటామండి. సో ఈ గనేరియా లక్షణాలు ఏమన్నా చిన్నపిల్లల్లో కనిపిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కనిపించేది ఏంటంటే మూత్రంలో మంట, ఒక రకమైన డిశ్చార్జ్, మూత్రంలో వాసన అంటే అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ యూరిన్ అని చెప్తూ ఉంటాం. దాంతోపాటు ఈ మూత్రం పోసేటప్పుడు విపరీతమైన నొప్పి మంటతో పిల్లలు చాలా రెస్ట్లెస్గా ఏడవటం అంటే విపరీతమైన బాధపడటం అనేది జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఫీవర్ కూడా ఉంటూ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి. సో ఇట్లాంటి లక్షణాలు ఉంటే జనరల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం యూరిన్ అనాలిసిస్ చేసుకోవటం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే సిబిపి వాల్యూస్ అనేది ఒకసారి చూసుకోవటం. ఏదైనా మనకి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనుకుంటే ప్రాపర్గా పేరెంటల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ అంటే మదర్ హిస్టరీ అనేది ప్రాపర్గా తీసుకోవటం. తద్వారా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే చాలా వరకు ఈ గనేరియాని దీర్ఘకాలికంగా అంటే ఇన్ఫెక్షన్ ఇంకా ముదరక ముందే మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.